నల్గొండ జిల్లా చింతపల్లిలో పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న జీజే పాల్ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. గేదెల బ్యాంక్ లోన్కు సంబంధించి హెల్త్ సర్టిఫికెట్ కోసం ఓ రైతు వద్ద నుంచి 6,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. నిందితుని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిలోని ఐతేపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టగా ఓ వ్యక్తి మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్బీ నగర్లో 90 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు. సిఐఆర్తో చోరీకి గురైన ఫోన్ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేయడానికి ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో అందజేస్తామని ఏసీపీ తెలిపారు.